కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహే దుర్భూ మా తే సంగోస్తి కర్మణి. కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు కానీ ఫలితము పైన లేదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. ఏది కూడా రిజల్ట్ లెక్కలేసుకొని పని చేస్తే ఓ కామ్ ఆగే నైబడేగా. ఓకే, జస్ట్ ఇక్కడ కోరిక ఉంది, చేసాం, అయిపోయి అంతే. ఇంకా రెస్ట్ ఆఫ్ ది రిజల్ట్ అనేది దట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అదే కాదు, గుడ్డో బ్యాడో, ప్రాఫిట్టో లాసో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన పని మనం జెన్యూన్గా చేశామా లేదా, ఓకే, తనువు మనసు పెట్టి పూర్తిగా, అది మాత్రమే లెక్క. అయితే చాలామందికి కోరిక ఉంటుంది, అందులో కొంత పర్సంటేజే ఆ కోరిక కోసం పనిచేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఆ కోరిక మీద ఇంట్రెస్ట్ లేకో, వాళ్ళకు పరిస్థితులు అనుకూలించకో దానివైపు వెళ్ళరు. జస్ట్ ఉందంట చాలామంది, ముఖ్యంగా సినిమా రంగం అంటే, సినిమాల రంగంలోకి రావాలంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ కొంతమంది రాగలరు, వచ్చిన వాళ్ళు కొంతమంది, వెరీ లెస్ పీపుల్ సక్సెస్ అవుతారు ఇక్కడ. ఎందుకంటే వెరీ డేంజరస్ ఫీల్డ్ కాబట్టి. డేంజరస్ ఇన్ ద సెన్స్ లైఫ్ తోటి ఆడుకోవాల్సి వస్తుంది. డేంజర్ అయితే ఇది మటర్లు అయితే అదే ఇదేని కాదు, కానీ జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు సక్సెస్ అయితే తెలియదు కదా. ఎన్ని కోట్లున్నాడు కూడా కోట్లు ఉన్నంత మాత్రాన సక్సెస్ అయితే రూల్ లేదు మళ్ళీ. అట్లా ఓన్లీ ఎఫర్ట్స్, టాలెంట్, సమయం అది వచ్చినప్పుడు డెఫినెట్గా. ఇంకా మనం చాలామంది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. అనామకుడు కూడా స్టార్ అవుతాడు. ఎంత స్టార్ అయినోడు హిట్లు కాకపోతే కనపడకుండా పోతాడు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అవుతుంది, కానీ మనం ఏంటంటే కన్సిస్టెన్సీ తోటి పని చేయాలి. అలా పని చేసాం. కళానిధి అనే సినిమా తీసాం. దసరాకి మనం యూట్యూబ్లో జోకేకే ఆర్ట్ ఫిలిమ్స్లో యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం. అంతవరకు మన పని. తర్వాత ఏం జరుగుతుందో దైవాధీనం. ఓకే, ప్రస్తుతానికి మనం పని పూర్తి చేసాం. ఇంకొక 10 డేస్లో అయిపోతుంది. తర్వాత మనం రిలీజ్ చేస్తున్నాం. ఏది